ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మిథున రాశి వారు ఆర్ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి ఇప్పటికే మీ జీవితంలో వచ్చి ఉండొచ్చు. కానీ అతను లేదా ఆమె మీ జీవితాన్ని పూర్తిగా సమూలంగా మార్చబోతున్నారని మీకు ఇంకా తెలీదు. మిత్రులారా, ఈరోజు నేను మీకు చెప్పబోయే ప్రతి అక్షరం, ప్రతి పదం మీ జీవితానికి ఎంతో కీలకం. ఒక ముఖ్యమైన మనవి, ఈ విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆత్మకు, మీ తలరాతకు నేరుగా ముడిపడి ఉన్న విధిరాత. కాలచక్రం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అది తిరుగుతూ ఉన్నప్పుడు మన జీవితాలలో ఎన్నో ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి. గ్రహాల గమనం ఇప్పుడు ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. నా సుదీర్ఘ జ్యోతిష్య అనుభవంలో ఇలాంటి ఒక విచిత్రమైన, అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయికను నేను చాలా అరుదుగా చూశాను. ముఖ్యంగా మిథున రాశి వారి జాతక చక్రంలో ఒక నిర్దిష్టమైన శక్తి ఇప్పుడు బలంగా కేంద్రీకృతమై ఉంది. రాబోయే 7 నుండి 21 రోజుల మధ్య ఈ సంకేతాలు కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ 7 నుండి 21 రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా మారబోతున్నాయి. ఆంగ్ల అక్షరం ఆర్ మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతుందో నేను పూసగుచ్చినట్టు చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు ఊహించని నిజం ఏమిటి అంటే, ఈ ఆర్ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి మీకోసం ఎక్కడి నుండి ఆకాశం నుండి ఊడిపడరు. బహుశా వారు ఇప్పటికీ మీ చుట్టుపక్కనే ఉండి ఉండొచ్చు. మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో, మీరు ఈరోజు వెళ్ళే ఆఫీస్లో, మీ పక్కింట్లో లేదా మీ బంధువుల్లో ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఖచ్చితంగా ఉండి తీరుతారు. కానీ ఇప్పటి వరకు మీరు వారి ప్రాముఖ్యతను గుర్తించలేదు. వారితో రోజు మాట్లాడుతూనే ఉండొచ్చు, కలిసి టీ తాగుతూ ఉండొచ్చు, కష్టసుఖాలు పంచుకుంటూ ఉండొచ్చు. కానీ వారు మీ జీవితంలో తీసుకురాబోయే పెను మార్పులను, వారు సృష్టించబోయే అదృష్టాన్ని మీరు పసిగట్టలేకపోతున్నారు. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది విధి మీకు పంపుతున్న అద్భుతమైన సందేశం. ఈ వ్యక్తి మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా భవిష్యత్తులో మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు. కొన్ని సందర్భాలలో ఇది మీ కుటుంబంలోని ఒకరు, లేదా మీకు ఆపద సమయంలో దేవుడిలా సహాయం చేయడానికి ఎదురు చూస్తున్న ఒక అపరిచితుడు కూడా కావచ్చు. అసలు ఈ ఆర్ అక్షరానికి అంత శక్తి ఎలా వచ్చిందో చాలా సామాన్యమైన, సరళమైన భాషలో అర్థం చేసుకుందాం. కష్టమైన జ్యోతిష్య పదాలు వాడి మిమ్మల్ని గందరగోళపరచడం నాకు ఇష్టం లేదు. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అపారమైన తెలివితేటలు, వేగవంతమైన నిర్ణయాలు, కమ్యూనికేషన్ మరియు వ్యాపార నైపుణ్యం. ప్రస్తుతం ఈ బుధుడి సంచారం ఇతర ముఖ్యమైన గ్రహాలతో కలిసి ఒక ప్రత్యేకమైన ధ్వని తరంగాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ విశ్వధ్వని తరంగమే ఆర్ అనే అక్షరం. ఒక రేడియోలో సరైన ఫ్రీక్వెన్సీ సెట్ చేసినప్పుడు పాట ఎంత స్పష్టంగా వినిపిస్తుందో, ఇప్పుడు మీ జాతకానికి ఈ ఆర్ అనే అక్షరానికి అంత స్పష్టమైన కనెక్షన్ ఏర్పడింది. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే రాబోయే రోజులలో మీరు ఏ దారిలో వెళ్ళినా, ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో ఎక్కడో ఒక చోట ఈ ఆర్ అనే అక్షరం మీకు పదే పదే కనిపిస్తూనే ఉంటుంది. అది ఆ వ్యక్తి పేరు కావచ్చు, వారి ఇంటి పేరు కావచ్చు, లేదా వారు పనిచేసే స్థలం పేరు కూడా కావచ్చు. ఇది మీరు అదృష్టం వైపు అడుగులు వేస్తున్నారని విశ్వం ఇస్తున్న పచ్చి నిజం. అసలు షాకింగ్ విషయం ఇంకా ముందుంది. ఆర్థిక పరమైన విషయాలకు వస్తే, మిథున రాశి వారు గత కొన్నేళ్లుగా డబ్బు విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారని నాకు తెలుసు. మీరు రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతున్నారు. కానీ మీరు ఎంత కష్టపడి సంపాదించినా అది మీ చేతిలో నిలవడం లేదు. ₹1 సంపాదిస్తే ₹100 ఖర్చు ముందుగానే వచ్చి కూర్చుంటుంది. నమ్మి ఎవరికో అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రావడం లేదు. వాళ్ళని అడగలేక మీలో మీరే కుమిలిపోతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్యాంక్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, పిల్లల ఫీజులు, ఇలా ప్రతి నెల ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కానీ మిత్రులరా, ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతున్నాయి. ఈ ఆర్ అక్షరం ఉన్న వ్యక్తి మీకు ఆర్థికంగా ఒక పెద్ద బలాన్ని ఇవ్వబోతున్నారు. బహుశా వారు మీకు ఒక కొత్త వ్యాపార అవకాశం చూపిస్తారేమో, లేదా
మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే దాన్ని తిరిగి వసూలు చేయడంలో ఒక వ్యక్తి, ఒక మధ్యవర్తిగా మీకు సహాయం చేస్తారు. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తూ ఉన్నారు. సహాయం అనగానే అది ఎప్పుడూ పళ్ళల్లో పెట్టించినట్టుగా ఎవరో వచ్చి లక్షలు చేతిలో పెడతారని అనుకుంటారు. విధి అలా పనిచేయదు. విధి మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని పరిచయం చేసే వ్యక్తే ఈ ఆర్. ఈ యొక్క విషయం మిస్ అయితే అవకాశం చేతులారా జారిపోతుంది. వృత్తిపరమైన అవకాశాల గురించి మాట్లాడుకుంటే మిథున రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఇది అత్యంత కీలకమైన సమయమని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి విసిగిపోయి ఉండవచ్చు. ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు రాక నిరాశలో కూరుకుపోయి ఉండవచ్చు. లేదా ఇప్పటికీ చేస్తున్న ఉద్యోగంలో ఎంత కష్టపడినా బాస్ దృష్టిలో పడక ప్రమోషన్ రాక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మీ జూనియర్లు మీ కళ్ళ ముందే ప్రమోషన్లు తీసుకుని పైకి వెళ్తుంటే మీరు పడుతున్న మానసిక వేదన నాకు అర్థమవుతుంది. కానీ మీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. మీకు ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అధికారి లేదా హెచ్ఆర్ మేనేజర్ పేరు ఆర్తో మొదలు కావచ్చు. ఆఫీస్లో ఆర్ పేరు ఉన్న ఒక పై అధికారి మీకు అండగా నిలబడవచ్చు. మీ ప్రతిభను గుర్తించి మీకు పైకి ఎదగడానికి వారు ఒక నిచ్చెనలా మారుతారు. కానీ గుర్తుంచుకోండి, వారు మీకు సహాయం చేసే విధానం భిన్నంగా ఉండవచ్చు. కొన్నిసార్లు వారు మీకు చాలా కష్టమైన టాస్క్ ఇవ్వచ్చు. అది చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ కష్టమైన పని వెనకే మీ ప్రమోషన్ దాగి ఉంది అని అర్థం చేసుకోండి. మీ జీవితంలోకి ప్రవేశించబోయే వ్యక్తి మిమ్మల్ని ఒక వజ్రంలా సానబెడతాడు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని మీరు ఒంటరిగా వినాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీ గుండెల్లో ఉన్న పచ్చి నిజం. మీ ఎమోషన్స్కు సంబంధించిన విషయం. ప్రేమ మరియు వివాహ సంబంధాల గురించి చెప్పాలంటే మిథున రాశిలో పుట్టిన యువతులకు ఇది అత్యంత ఆసక్తికరమైన మధురమైన సమయం అని చెప్పుకోవాలి. మీరు చాలా కాలంగా ఒక సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, లేదా గతంలో ఎవరినో ప్రాణంగా ప్రేమించి మోసపోయి గుండె పగిలి ఇక జీవితంలో ప్రేమ లేదా పెళ్ళి లేదు అని డిప్రెషన్లో ఉన్నట్లయితే కనుక మీ నిరీక్షణ ఫలించే సమయం దగ్గర పడింది. మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తి పేరు ఆర్తో మొదలయ్యేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ వ్యక్తితో మీ బంధం అనేది ఒకేసారి బలపడుతుంది. అది చాలా దృఢంగా, ఎమోషనల్గా కూడా ఉంటుంది. ఎడారిలో కురిసిన ఒక తొలి వానజల్లులాగా ఆ ప్రేమ మీ జీవితంలోని ఎండిపోయిన భావోద్వేగాలను తడిపి మళ్ళీ పచ్చగా మారుస్తుంది. మీ గత గాయాలను మానుస్తుంది. మీకు ఒక భరోసా ఇస్తారు. ఒకవేళ మీరు ఇప్పటికే వివాహ ప్రయత్నాలలో ఉంటే మీ వివాహానికి మధ్యవర్తిత్వం వహించే వ్యక్తి పేరు కూడా ఆరుతో మొదలు కావచ్చు. వారి ద్వారా వచ్చే సంబంధం మీకు 100% సరిపోతుంది. కుటుంబ బంధాల విషయానికి వస్తే, గతంలో మీతో గొడవ పడి దూరమై ఆర్ అనే పేరు ఉన్న బంధువులు మళ్ళీ మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆస్తి తగాదాలు లేదా చిన్న చిన్న అపార్థాల వల్ల అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు లేదా సన్నిహితులతో మాటలు లేకుండా ఉండిపోయారా? అయితే ఇప్పుడు ఆ పాత మనస్పర్ధలన్నీ తొలగిపోయి కుటుంబంలో మళ్ళీ ఆనందం వెల్లువిరుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు ఎప్పటికీ కలవరు అనుకున్న వ్యక్తులు కూడా వాళ్ళే స్వయంగా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతారు. పాత గాయాలను మర్చిపోయి కొత్త బంధుత్వాన్ని నిర్మించుకోవడానికి ఇది సరైన సమయం. అయితే మిత్రులారా, ఎప్పుడూ నాణానికి రెండు వైపులా చూడాలి. కాంతి ఉన్న చోట చీకటి ఖచ్చితంగా ఉంటుంది. అసలు షాకింగ్ విషయం ఇంకా ముందుంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఆర్ అక్షరం వ్యక్తి మంచివాడే, మీకు మేలు చేసేవాడే అని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీ ముఖం ఎదురుగా నవ్వుతూ మీ వెనక గోతులు తవ్వేవారు కూడా మీ సమీపంలోనే ఉండవచ్చు. వారి పేరులో కూడా ఆర్ ఉండవచ్చు, లేదా వారి ఇంటి పేరులో ఆర్ ఉండవచ్చు. అందుకే చెప్తూ ఉన్నాను, ఈ వీడియోను ఎవరితోనూ పంచుకొని చూడకండి. ఒంటరిగా వినండి. మీ రహస్యాలను ఎవరితో పంచుకుంటున్నారో 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ముఖ్యంగా వ్యాపార రహస్యాలు లేదా మీ కుటుంబంలోని అంతర్గత విషయాలు బయట వ్యక్తులతో, అందులోనూ ఈ ఆర్ అక్షరం ఉన్న అనుమానాస్పద వ్యక్తులతో అస్సలు పంచుకోకండి. ఉదాహరణకు మీ ఆఫీస్లో మీతో పాటే పనిచేసే రవి,
రమేష్, రాధ లాంటి వ్యక్తులు ఉండవచ్చు. వారు మీ దగ్గరికి వచ్చి చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ మీ కష్టాలను విన్నట్లు నటిస్తారు. మీరు అమాయకంగా మీ బాస్ గురించి కొన్ని నెగెటివ్ విషయాలు వారితో కనుక పంచుకుంటారు. వెంటనే వారు వెళ్ళి ఆ మాటలను బాస్‌కి చెప్పి మిమ్మల్ని ఇరికించే ప్రమాదం ఉంది. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తూ ఉన్నారు. నవ్వుతూ పలకరించే ప్రతి ఒక్కరూ మన శ్రేయోభిలాషులు కారు. మీకు మంచి చేసే ఆర్ ఎవరు, మీకు కీడు తలపెట్టే ఆర్ ఎవరు పసిగట్టండి. విశ్వం ఎప్పుడూ నేరుగా మనతో మాట్లాడదు. అది మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా మరియు కొన్ని అదృష్ట సంకేతాల ద్వారా మనకు సందేశాలనేది పంపుతుంది. రాబోయే 7 నుండి 21 రోజులలో మీకు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఇంటర్వ్యూకి లేదా బిజినెస్ డీల్స్ కోసం బయటకు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే పెద్ద పెద్ద బోర్డులు లేదా హెడ్డింగ్స్ మీకు పదే పదే కనిపించడం, లేదా మీరు నిద్రపోతున్నప్పుడు మీ కలలో కూడా ఈ అక్షరం పదే పదే రావడం, ఎప్పుడూ కూడా స్కూల్లో చదువుతున్న ఆర్ పేరు ఉన్న స్నేహితుడు మీకు అనుకోకుండా చాలా సంవత్సరాల తర్వాత ఫోన్ చేయడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరిగేవి కావు. ఇవన్నీ విధి మీకు పంపుతున్న సంకేతాలు. మీరు ఊహించని నిజం ఏంటంటే ఈ మార్పు కోసం మీరు ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. నేను మీకు మరొక అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ రాబోయే మార్పు అనేది ఒక మ్యాజిక్ లాగా రాత్రికి రాత్రే జరిగిపోదు. ఇదొక ప్రాసెస్. భూమిలో విత్తనం నాటిన వెంటనే అది పెద్ద చెట్టు అయిపోయి పండ్లు ఇవ్వదు కదా! అలాగే ఈ ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన వెంటనే ఏవో అద్భుతాలు జరిగిపోవు. వారి ప్రభావం నెమ్మదిగా కానీ చాలా బలంగా మీపై పడుతుంది. మొదట్లో మీకు వారిపైన విపరీతమైన కోపం రావచ్చు, చిరాకు కలగవచ్చు. కానీ కాలక్రమంలో వారి మాటలలోని పచ్చి నిజం మీకు అర్థమవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. మీరు స్వయంగా వెళ్ళి పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకొని వారికి కృతజ్ఞతలు చెప్తారు. అప్పటి వరకు మీరు చాలా ఓర్పు వహించాలి. ఈ సమయంలో మీ మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఏది జరిగినా, అది మంచైనా చెడైనా, దాన్ని స్వీకరించే ధైర్యం మీలో ఉండాలి. మానసికంగా మీరు బలంగా ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా మీరు కొంత సమయం అనేది కేటాయించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశి అధిపతి బుధుడికి ఆదిదేవత శ్రీ మహావిష్ణువు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 2 చేతులు జోడించి మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా మంచి అనేది జరుగుతుంది. పేద విద్యార్థులకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు పెన్నులు, పుస్తకాలు దానం చేయటం వల్ల కూడా మీ కర్మ ఫలాలు శుద్ధి అవుతాయి. గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ఆర్ అనే వ్యక్తి ఇచ్చే సలహాలను మీరు అంత సులభంగా అర్థం చేసుకోగలరు. ఇంకోసారి ఆ వ్యక్తి మీ తండ్రి కావచ్చు, లేదా మీ గురువు కావచ్చు. వారు మీకు ఎంతో ప్రేమతో ఒక సలహా ఇస్తారు. ఆ సలహాను అహంకారంతో పెడచెవిన పెట్టకండి. విధి విచిత్రమైనది. మన అహంకారమే మన కళ్ళకు గంతలు కడుతుంది. ఆ గంతలు విప్పాలి అంటే దైవబలం తోడుండాలి. మిత్రులరా, మీరు ఎన్నో రాత్రులు ఏడ్చారు. ఎన్నోసార్లు గుడిలో దేవుడి ముందు నిలబడి ప్రశ్నించారు. నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, తీరాలి, నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను, నాకు ఎందుకు ఇంత నరకం, నేను నమ్మిన వాళ్ళు నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు అని ఒంటరిగా కుమిలిపోయారు. ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తూ ఉన్న మీ లోపల అగ్నిపర్వతం అనేది బద్దలవుతున్నట్టుగా ఎంత నరకం అనుభవించారో నాకు తెలుసు. ఆ కన్నీటి చుక్కలన్నీ వృధా కాలేదు. మిత్రులారా, మీరు పడిన ప్రతి కష్టానికి, మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు ఒక అర్థం, ఒక సమాధానం దక్కబోతుంది. ఇప్పుడు విధి మీకు తలుపు తడుతుంది. ఆ తలుపు పేరు ఆరు కావచ్చు. అవును, మీ రోదన ఆ భగవంతుడికి చేరాయి. విశ్వం మీకోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. వారు మీకు చేయుతని ఇవ్వడానికి, మిమ్మల్ని కన్నీటి సముద్రం నుండి ఒడ్డుకు చేర్చడానికి రాబోతున్నారు. మీ జీవితంలోకి ప్రవేశించబోయే వ్యక్తి ఒక దైవదూత లాంటివాడు. ఆ దూతను గౌరవించండి. ఆ అదృష్టం ఎప్పుడు పెద్ద శబ్దం చేస్తూ నేను వచ్చాను, తలుపు తీయండి అని చెప్పదు. అది చాలా చిన్నగా ఒక సంకేతం ఇస్తుంది. విధి ఇప్పుడు మీకోసం ఒక ప్రత్యేకమైన తలుపును తెరుస్తుంది. ఈ అద్భుతమైన, అత్యంత కీలకమైన సమయంలో మీరు మరింత
అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న 6 వ్యక్తులను ఒక్కొక్కరిని నిక్షింతగా గమనించండి. మంచి వారిని ప్రేమతో దగ్గరకు తీయండి. చెడ్డవారిని చాలా సున్నితంగా దూరం పెట్టండి. మిత్రులారా, ఈ విశాలమైన విశ్వంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీ బాధలకు ఖచ్చితంగా ఒక ముగింపు ఉంది. ఆ ముగింపుకి ఒక అద్భుతమైన కొత్త ఆరంభానికి మధ్య ఉన్న వారదే ఈ ఆరక్షరం. జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.